HRTV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. సార్ అనాలంట తర్వాత అడిగాను సార్ అనాలి దొరకడం అదే మంచిగా జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా నున్న గ్రామంలోని రంగా గారి జిమ్ సెంటర్లో మరి ఈ రోజున రంగా గారికి నివాళి అర్పించడం జరిగింది. మరి ఆ మహానుభావుడు గతంలో కాంగ్రెస్లో కీలక నాయకుడిగా, అలాగే పేదవాడి గుండె చప్పుడుగా, మరి జైల్లో ఉండి నెగ్గినటువంటి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జైల్లో ఉండి ఎమ్మెల్యే అయినటువంటి నాయకుడిగా, ఆ రోజున కాపునాడు ఉద్యమంతో కాపులందరినీ ఐక్యంగా చేసి మరి ఒక మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని సాధించి ఇప్పటికీ కూడా 37 సంవత్సరాలైనా మరి పేదవాడి గుండెల్లో అందరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానుభావుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. మరి ఆ రోజుల్లో 1947 మరి జూలై 4న జన్మించినప్పటికీ 1988 డిసెంబర్ 26న స్వర్గస్థులయ్యారు. 41 సంవత్సరాలు బతికినటువంటి మహానుభావుడు మరి ఈ రోజు 37వ వర్ధంతి, అతి చిన్న వయసులో 3 సంవత్సరాలే ఎమ్మెల్యేగా ఉన్నాడు. వర్ధంతి సందర్భంగా ఉన్న గ్రామం నుండి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా తన స్థాయి ఏమిటో నిరూపించుకుంటూ ఈ రోజుకి చనిపోయి దాదాపు 35 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆయన అనే వ్యక్తి ఈరోజు జనం గుండెల్లో ఉన్నారంటే ఆయన పొరుగు బలహీన వర్గాలకు ఎంత అండగా నిలబడ్డాడో మనం చూసుకోవచ్చు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి అన్ని కాన్వాయిలు వెళ్తున్నాయంటే ఆ రోజు ఆయన చూపించిన కాన్వాయిలే నిదర్శనం. దేశంలో రాజకీయ నాయకులు విగ్రహాలకి ఉన్నాయంటే ఆ విగ్రహాలకు కారణం వంగవీటి మోహన్ రంగా గారే అని చెప్పి స్ఫూర్తి మనం ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి
వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మంగవీటి మోహన్ రంగా గారి 37వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నందగ్రామంలో అందరూ కులాలకు మతాలకు అతీతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేశారు. అట్లాగే ఒక వ్యక్తిని ఇన్నాళ్ళు గుర్తించుకుంటున్నారు అంటే ఆయన పేదల మనసులో ఎంత సుస్థిరంగా ఉన్నాడు అనేది కూడా మనకు అర్థమవుతుంది. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి.